మరి ఒక చేతిలో నిలితే అవును చేస్తాం మానేస్తాము ఏమి కూర మరి ఆట చెప్తాం కూర దొరకదు ముసలి దయ ఎక్కడ కానుంచి తెస్తాము బలం ఉన్నోళ్ళు తీసుకెళ్తాను బెల్లం లేకుండా అలాగే ఇలానే కర్ర పట్టుకొని నడిస్తే ఎక్కడ దొరుకుతారు మాకు అది నరకితేనే పూలు వేస్తేనే మళ్ళా అక్కడ దొరుకుతారు లేకపోతే లేదు మారిపోయింది ఇప్పుడు మారితే అలా మారినట్టుగా అవుతుంది కొనసీలేము అప్పుడు సాగు దొరికింది ఇప్పుడు మార్గమైంది రోజుల్లో పోతే తీరిపోతే ఎక్కడ కానుంచి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ చిన్నబాబు ఆంధ్ర ట్రైబల్ విలేజ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. ఈరోజు మనము వేరే గిరిజన గ్రామానికి వెళ్తున్నామండి. అది పాతపట్నం మండలం ఎప్పగోడ అండి. కొండల మధ్యన ఉన్నదండి. అదిగోండి మీకు ఆ త్రావు కూడా చూపిస్తాను. మరింత ఆలస్యం ఆ వీడియోకి వెళ్ళిపోదాం. అది మధ్యలో వెళ్తున్నామండి. కొండ ఎక్కుతానమాట. చూడండి ఎంత వస్తుంది. కొండల మధ్యలో ప్రయాణం లేదు. ఆల్రెడీ అంత అందంగా లొకేషన్ ఎంత అందంగా కనిపిస్తుంది. ఎంత బాగుంది లొకేషన్. కొండవల్లి వెళ్తున్నామండి. డౌన్ చాలా ఆపు వెళ్ళిపోయినామండి. వర్షం పడలేదు, అందుకే మనము వీడియో తీయలేకపోయినాము. చల్ల తడిసిపోద్దామని. ఇప్పుడు కొంచెం వర్షం తగ్గిన కాబట్టి వీడియో తీయవలసి వస్తుందండి. చూడండి ఎంత అందంగా ఉంది. అంత కొండ ప్రాంతమేనండి. ఇదంతా ఏజెన్సీ. చూడండి ఇదంతా అడవి. ఆ మధ్యలో వెళ్తున్నామండి. అది అక్కడే కొండ పైన దిగుతానమండి. చూడండి ఎంత బాగుందండి. చూడండి ఎంత బాగున్నాయండి. ఏం పేరమ్మా? సవర సుక్కమ్మ. నీ పేరమ్మా? చంద్రమ్మ. చంద్రమ్మ. ఇదే ఊరమ్మ ఇది? ఎప్పగూడ. ఎప్పగూడ ఉన్నది. జనగూడ, రేంగూడ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. దామరగూడ ఉన్నాయి. సిడిగూడ. అయితే నువ్వు ఈరోజు పనికేం వెళ్ళలేదమ్మా? ఈరోజు వెళ్ళాము, వర్షం వెళ్ళిపోచ్చినాము. ఏం పనికి వెళ్ళారు? తీయడము తీయడము వెళ్తున్నాము. ఓ రైతు పనికి వెళ్ళారా? కొండ పనికి ఏం వెళ్ళలేదా? వర్షంతో వచ్చారా? వర్షంతో పని చేయలేము కదా. అవును, తడిసిపోతారు.
కొందరు చేస్తే కదా అప్పటిలాగా ఇప్పుడు కొన్ని చేయలేదు. ఏమి బతుకమ్మ అయిపోయింది. తోట అయిపోయినాయి కదా. ఓ తోట అయిపోవడం వల్ల అప్పుడు పండు అప్పుడైతే జొన్నలు గంటలు కోళ్ళు పండించినాము. అప్పుడు అప్పుడైతే ఇప్పుడైతే అయితే అప్పుడు పండించి ఏం చేసాలమ్మా? దంచుకొని తిన్నాము. అమ్మడం లేదా మరి? అమ్మలేదు. ఓ గంటలు కొర్రలు కానీ దంచుకొని తినేవారు. అప్పుడు కోటా బియ్యం దొరకలేదు. ఇప్పుడు కదా కోటా బియ్యం ఇస్తున్నారు. మళ్ళా పండుతుంది మన పొలాలు, వరి పొలాలు తక్కువ పండుతుంది, సంవత్సరం తిండి అవుతుంది. అదే సాలని కోడి పని చేయలేము. జుడుములైన దొరకదు, కందులైన దొరకదు. మీరు ఒకవేళ ఇప్పుడు కొర్రలు కానీ తినాలంటే ఏం చేస్తారు మళ్ళీ? కాదు ఇప్పుడు ఉన్నాయా? లేవు. మీరు అక్కడ కొంటారా? కొనలేము. చుట్టూ ఎవరు పండిస్తారా? పండిస్తారు, అమ్ముతున్నారు వాళ్ళు. మనం బిజారా అడవి జంతువులు, అడవి జంతువులు ఎక్కువ ఉంటాయి. ఉంటది తినేస్తాయా? తినేస్తాయి. ఓ పందులు తినేస్తాయి అని పండించట్లేదు. ఒకరు ఇద్దరం మావదు పని, అందరు చుట్టూ నరకతేనే పండుతుంది. ఓ ఒక్కల వాళ్ళు ఇద్దరు వాళ్ళు అవదు. తిండి కావుతారు తింటాము. అప్పుడు పూర్వం కాలం అయితే అన్ని పండించినాము, అన్ని తిన్నాము. అన్ని అంటే ఏమేమి పండించారు? ఇది జొన్నలు, గంతులు, కూరలు, మళ్ళా కాందులు, జుడుములు, బొబ్బర్లు అన్ని పండించినాము. అన్ని పండించాలి. ఇప్పుడైతే అయ్యో మారిపోయింది. ఇప్పుడు మారిపోతుంది. మారిపోయింది. అంత మారిపోయింది. అంత చెప్పమ్మా. ఇప్పుడు కాలం చూసి అలా మారినట్టుగా అవుతుంది. కొనసీలేము ఇంతకాడే కూపడం అవుతుంది. మరి తిండేలకు వస్తుంది. కోతా బియ్యము మంచి ఇస్తారు కదా, నేల కావుతారు కదా. ఏటమ్మా? పొలంకి తీరిపోతే మళ్ళా గాబతి అయిపోతుంటే కొండ పని జీడి తోట నరకడం అవుతుంది. అది నరికితేనే పూలు వేస్తేనే మళ్ళా అక్కడ దొరుకుతారు, లేకపోతే లేదు. మరి ఖర్చులకి ఎలాగమ్మా? కూరగాయలు కొన్నా డబ్బులు ఎక్కడ? మరి ఎక్కడికంచి వస్తాయి పైసలు? కర్ర కంప అమ్ముకొని తినడం. కర్రలు ఇప్పుడు కొంటారా? కొంటారా అక్కడ? ఎంత? అప్పుడు సాగు దొరికింది, ఇప్పుడు మార్గమైంది. 130, 140 దొరుకుతుందట. బలం ఉన్న వాళ్ళు తీసుకెళ్తారు, బేడం లేకుండా అలాగే ఇలాగా కర్ర పట్టుకొని నడుస్తే ఎక్కడ దొరుకుతారు మాకు. అదే కొండకెళ్ళి కట్లు కొట్టేసి ఆరేస్తారు. అవి రోజు వెళ్తారా కొండకి? మరి రోజు తీరిపోతే రోజు వెళ్ళి కొట్టేసి ఆరేస్తారు, మరస్ట్ రోజు తీసుకెళ్తారు. తిన్నావా ఉదయము? ఉదయము తినలేదా? ఏం కూర ఉన్నావు? ఏమి కూర మరి ఆట చెప్తాం. కూర దొరకదు, ముసలి ఎక్కడ కానుంచి తెస్తాము. ఆవులు లేదు కదా. అది మరి తిండి మానేస్తావా? మానేస్తాము. మరి కోతా బియ్యం వస్తుంది కదా. బియ్యం కాదు, మరి కూర కావాలి కదా. మరి కూర ఉంటేనే మరి పైసలు ఉండాలి, పోతాయి కదా, వందేవాలి. ఎక్కడ కానుంచి తెస్తాం పైసలు. బీరకాయలు చూసినాము కానీ ఇంక పండులేదు. ఇంకా బీరకాయలు పండలేదు. మరి పంట లేకపోతే ఉట్టి అన్నమే తింటావా? గింజనము మిర్చి నంచుకుంటావా, ఉల్లి నంచుకుంటావా? మొడి కూడా. అయితే ఏం కూర అయితే రోజు ఒట్టితే తింటావా? మధ్యాహ్నం ఇంకేం కూర నువ్వు? లేదా ఉట్టన్నమే తింటావా? ఉట్టన్నం తినలేకేమో. లేరా పిల్లలు? లేరా? వెళ్ళిపోయిందా? పిల్ల అయిపోయి వెళ్ళిపోయింది. మీకెంతమంది పిల్లమ్మా? ముగ్గురు కొడుకులా?
ఆయన్ని అమ్మిలేనా? ఇద్దరు ఆయములు వెళ్ళిపోయారు, ఒక బాబు ఉన్నాడు. ముగ్గురు ఆమె. బాగా చదువుతున్నాడా? లేదు, పెళ్ళి అయిపోయింది. పెళ్లి బాబు ఇద్దరు మనవాళ్ళు. మనవాళ్ళు ఉన్నారా? ఉన్నవాడు వాడు. ఒక ఆ పాప, పిల్ల ఒక ఒకటి, బాబు. ఒక మగ. ఇప్పుడు మీకు కూరగాయలు అవి కావాలంటే ఎక్కడికి వెళ్తారమ్మా? సీతాపురం, సీతాపురమా దగ్గర? జింపురం, పర్లపిండి దగ్గర. అది పైసలు ఉంటే పైసలు లేకపోతే పలుకుందోలే. పైసలు ఉంటే వెళ్తావు, పైసలు అయితే వెళ్తాము. వెళ్తారు. మరి ఒక చేతులు నిలితే అవును చేస్తారు. పైసలు మరి అలాగ వస్తే కష్టపడాలి కదా. మరి కష్టపడితే మాత్రం బలం ఉంటే బలం లేదు, అది బలం లేదు కదా. అయ్యో. బలం లేదు. అయితే ఈ వారానికి సరిపోయినట్టు తెస్తారా లేకుంటే ఏ రోజు వారం తెస్తారమ్మా కూరగాయలు? వారం సరిపెట్టినట్టు తెస్తారా? వారంకి తెస్తాను. మరి తెస్తే 2 కేజీలు 3 కేజీలు తెస్తాను. ఒక్కొక్కటి 2 వేసి అందరము తినడము అయిపోతుంది. కాయగూరలు ఇక్కడికి వస్తుంటాయి అమ్మడానికి? వస్తుంటారు. రేట్ ఎక్కువ? ఎప్పుడో వస్తారు. రేట్ ఎక్కువ. గాబు తీతే గాబు తీతే ఇప్పుడు ఉంది, కొండ పని ఏం లేదు. ఇంకా లేదు, కొండ పని. పని ఉన్నది. ఇది తీరిపోతే అయిపోయినాయి. ఏం పండుగ చేశారు? మాడి పండుగ, కాయలు పండుగలు అయిపోయినాయి. మామిడికాయల పండుగ చేస్తారా? ఏమేమి ఉన్నారు అప్పుడు? తాము పండి కొన్నాము, పారపోసినాము. చుట్టాలకి పిలుపు చేశారా? మీరే తినేశారు? ఊరు మొత్తం కలిసి ఉన్నది అందరూ 2 సందులు 3 సందులు సండ తీసినాము. 2 సందులు 3 సందులు కలెక్షన్ చేసుకుంటారు, మనిషికి 2 సందులు లెక్కను, అంటే కుటుంబంకి. కలెక్షన్ చేసుకొని పందేశారు, పందేసి తిన్నారు. టెంకాయల పండుగ అంటారా? ఆ పండుగ అయిన తర్వాత మామిడికాయలు తింటారా? మామిడికాయలు తినే ముందు పండుగ చేస్తారు. మరి ఇప్పుడు పండుగలే ఉన్నాయా? ఎప్పుడు చేస్తారు ఆకులమ్మ పండుగ? దసరా నేనే చేస్తాము. దసరా నెల అందరు కలిసి చేస్తారా? ఎన్ని గ్రామాలు ఉంటాయి ఇక్కడ? 12 గ్రామాలు. ఆ పేర్లు తెలుసునా? ఫస్ట్ ఊరు కాంగ్రగూడ, నైడుగూడ, సీడుగూడ, జన్నగూడ, రిల్లుగుడ్డ మీదకు ఉంది, రిల్లుగుడ్డ అంటారు. రెడ్డిగూడ. ఇది కింద రైగూడ, కుక్కరుగూడ అన్నారు. కుక్కరుగూడ, ఇది ఇప్పుడు డ్రైన్ కూడా, ఇది లాస్ట్. ఇవన్నీ కలిసి అనమాట అక్కడ పండుగ జరుపుకుంటారు. బ్యాట్లు ఏమి వేస్తారా? అందరు కలిసి తింటారు ఒక్క దగ్గర, అందరు కలిసి పండుగ చేసుకుంటారు దసరా నెలలో. సరేనమ్మా, అయితే ఇప్పుడు మరి తింటారు కదా, టైం అయింది కదా, తినండి అమ్మ. అయితే ఇప్పుడు ఏం కూర ఉన్నారు మీరు? ఏం కూర లేదు రాత్రికి? వస్తే కొంటారు, కూరగాయల వ్యాపారస్తులు వస్తే కొంటారు, లేకపోతే లేదు. సరేనమ్మా, అయితే మంచిగా ఉండండి. బాయ్. అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోలో కలుసుకుందామా. బాయ్.